చూస్తున్నారు కదా, ఈ పూత దశలో అయితే ఉంది. దీనికి ఎలాంటి రసాయనాలు వాడతారు, మందులు వాడతారు? మన రామచంద్ర గారిని అయితే మనతో పాటు ఉన్నారు, ఆయన అడిగి కనుక్కున్నాం. సార్ నమస్తే సార్. నమస్కారం. సార్, ఈ మామిడి తోట ఇలా పూత రావడానికి కావచ్చు, ఏదైనా మీరు మందులు లాంటివి వాడతారా సార్? మేము మందులు వాడనమ్మా. మందులు వాడను కాబట్టి వర్మి కాంపోస్ట్ ఎరువులు వేస్తాను, లేకుంటే అడవిలో దొరికిన మన్ను వంకలలో వచ్చింటుంది ఒర్రు అని, అది తీసుకొచ్చి ఆ చెట్టుకు వేస్తాను. లేదంటే మన ఏదైనా సీడపేడలు ఆశిస్తే నేను గంజు కొడతానమ్మా. ఎందుకోసం అంటే పెస్టిసైడ్ మందులు వాడితే ఈడున్న తేనెటీగలు అన్నీ ఉంటాయి. ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకు, ఒక రెమ్మ నుంచి ఇంకో రెమ్మకు పోతాయి. అవన్నీ చనిపోతాయి. కాబట్టి చనిపోతే పరపరాల సంపర్కం జరగదు, కాబట్టి క్రాప్ ఉండదు, క్వాలిటీ ఉండదు కాయ. అందుకోసం మనం వీటితోటే నేను పూర్తిగా 100% ఆర్గానిక్ పోవాలనే ఉద్దేశంతో నేను పోతున్నాను. లాస్ట్ ఇయర్ కూడా నా మామిడికాయలు నేను బయట అమ్మలే, ఎవరికి మార్కెట్లోకి పోలే. నేను ఆ రైతు బజార్లో ఒక స్టాల్ తీసుకొని ఆ స్టాల్లో పెట్టుకొని రైతాంగానికి కానీ అటు వచ్చిన వాళ్ళకి కానీ మంచి పండ్లు ఇవ్వాలి, మందులు లేని పండ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఆర్గానిక్ పోయినానమ్మా. సార్, ఇప్పుడు మీరు ఇక్కడ మేము చూస్తున్నాం కదా సార్, ఒక మామిడి తోట అనుకుంటున్నాం. మామిడి కాకుండా జామ పెట్టారు, చింత చెట్టు పెట్టారు. ఇవన్నీ చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది సార్. ఇవన్నీ మీరు ఎలా మీకు సాధ్యమవుతుంది సార్? ఇవన్నీ మనం ఏంటంటే బాబు ఏదో అంటాడు, పుట్టంగానే పారిపోయి నడిచాడు కదా. అట్లనే మనకు కూడా నాకు మీటింగుల్లోనూ అక్కడో ఇక్కడో మన టెక్నికల్ వాళ్ళు ఉంటారు కదా, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు కదా, ఈ విధంగా చేయాలి. వాళ్ళ ఈ విధంగా చెప్పినవి ఆచరిస్తే మనకు అంతకంటే ఏం లేదు. మనం ఆచరించాం. మన బుర్రలో ఏదైతే మెదిలి షాప్లోకి పోయి అయ్యా నా మామిడి చెట్టుకి ఇది కొట్టాలా, ఈ మందంటే వాడేదో బుద్ధిబుట్టిని తీస్తాడు. అట్లా వద్దు. నేను రైతు బాగుండాలి, మందులు లేని కాయలు ఇవ్వాలనుకుంటే తప్పనిసరి ఆర్గానిక్ పోవాల్సిందిగా నేను కోరుతున్నాను.